హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పుట్ట రేణుక ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ గణపూర్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని పేర్కొన్నారు. గత ఎమ్మెల్యేలు ప్రజల కోసం ఏం చేశారో అందరికీ తెలుసని, రాజకీయ ఉనికి కోసం విమర్శలు చేయడం తప్ప అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు. స్వాగతం పలుకుతూ ఎంపీ శాసనసభ ఎంపీ పార్లమెంట్ సభ్యులు గారు అందరూ కూడా అధ్యక్షత వహించాల్సిందిగా వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాను. వేదికను అలంకరించాల్సిందిగా కూడా పెన్షన్దారులకు గ్రామ ప్రజలకు ఇబ్బందిగా ఉండడం వలన గ్రామ పంచాయతీ ఆవరణలో పర్మనెంట్ భవనము ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఎన్నో ఏళ్లుగా అంధకారంలో ఉన్న గాంధీ సెంటర్లో హైమైట్స్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇచ్చిన మాట ప్రకారం గాంధీ విగ్రహం నుండి మహమ్మద్ రజాక్ ఇంటి వరకు సీసీ రోడ్ నిర్మాణం గ్రామ పంచాయతీ నిధుల నుండి వేయడం జరిగింది సార్. చెట్టాల తండలో కొత్త బోర్ మోటార్ వేయడం జరిగింది సార్. వడ్డరి కాలనీలో మోటార్ వేయడం జరిగింది సార్. వాటర్ ట్యాంక్ ఏరియా మసీద్ ఏరియాలో కొన్ని ఇండ్లకు నల్ల కలెక్షన్ లేకపోవడం వలన కొత్త పైప్ లైన్ వేయించడం జరిగింది సార్. 3 చోట్ల హ్యాండ్ పంప్స్ రిపేర్ చేయించడం జరిగింది సార్. ఎస్సీ కాలనీలో శ్మశాన వాటికలో బోర్ వేయించడం జరిగింది సార్. మా ఊరిలో మినీ మేడారం ఉన్నందున అక్కడ వాటర్ సౌకర్యం ఎమ్మెల్యే మీ సహకారంతో డిఎంఎఫ్టి నిధుల నుండి ఏర్పాటు చేశాం సార్. ఈజీఎస్ నిధుల నుండి ఎమ్మెల్యే సహకారం సార్ తోటి 25 లక్షల సీసీ రోడ్లు వేయడం జరిగింది సార్. ఎస్సీ కాలనీలో ఎస్సీపీ నిధుల నుండి 14 లక్షల సీసీ రోడ్లు వేయడం జరిగింది సార్. ఎంపీ గారి నిధుల నుండి 5 రూపాయలు ఎస్సీ కాలనీల బావి నుంచి వాటర్ ట్యాంక్ పైప్ లైన్ వేయడం జరిగింది సార్. మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్. మేజర్గా కట్టుకాలువ ముప్పారం ఊరు చెరువు నుండి నారాయణగిరి చెరువు వరకు మరమ్మతు చేయాలి సార్. అంతేకాకుండా ఒక యాదవ కమిటీ హాల్ కావాలి సార్. మరియు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా కావాలి సార్. మరియు ఒక వెటర్నరీ హాస్పిటల్ శిథిలావస్థలో ఉంది సార్. కావున ఒక కొత్త భవనం మంజూరు చేయండి సార్. మరియు మాకు గ్రామ పంచాయతీ కూడా పాతగా ఉంది సార్. ఒక కొత్త భవనం కావాలి సార్. అంతేకాకుండా ఈ వచ్చే 4.5 సంవత్సరాల లోపు ప్రజలకు అందుబాటులో ఉండి ఏదైనా మా వంతు సాయం చేస్తాం. సార్ దృష్టికి తీసుకెళ్ళి పట్టుబట్టి చేయించుకుంటాం. గారి మామిడి నుండి కమర్పేట తండ వరకు 3 కిలోమీటర్ల మట్టి రోడ్డు మంజూరు ఇవ్వగలరు సార్. ఇది ఒక మనవి సార్. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నిజాయితీగా పాలన ఉంటుందనే ఒక ఆలోచనతోని మీరందరూ నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఎమ్మెల్యేగా గెలిచాను, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితులలో నేను ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఏ రకంగా చేయాలి, ప్రతిపక్షంలో ఇది సాధ్యం కాదు అని ఆలోచిస్తున్న పరిస్థితులలో స్వయంగా ముఖ్యమంత్రి గారే ఫోన్ చేసి 100 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులకి కానీ మనకి డబ్బులు ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు 20 ఏళ్లలో స్టేషన్ గన్పూర్ ఎంత వెనక్కి వెళ్ళిందో అంతే వేగంగా ఈ 2 సంవత్సరాల్లో ముందుకెళ్తుందని మీరందరూ మీ కళ్ళారా చూడొచ్చు. మాటలే కాదు చేతల ప్రభుత్వం అని మీ అందరికి తెలియజేసుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే, అప్పుడు నాన్నగారికి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు 2023లో నేను ముప్పారం గ్రామంకి వెళ్ళినప్పుడు నేను మా చెల్లె వాళ్ళు మా నాన్నగారు కోటేయండి నేను అడిగినప్పుడు కొందరు మహిళలు వచ్చి అడిగినారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనాయి అని చెప్పేసి. ఆ రోజు నా దగ్గర సమాధానం లేదు. కానీ నేను ఒకటే మాట చెప్పిన, మీరు కడియం శ్రీహరి గారిని గెలిపించండి, తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత అర్హత ఉన్న వాళ్ళకి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా
ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఇల్లు ఇస్తామని చెప్పిన ఖచ్చితంగా నా అదృష్టం బాగుంది కాబట్టి, దేవుడు దీవించింది కాబట్టి, ఒక ఎమ్మెల్యే బిడ్డగానే కాకుండా ఒక ఎంపీగా కూడా నేను మీకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో పాల్గొనడం నా అదృష్టంగా కూడా భావిస్తున్నా. ఆ రోజు రాత్రి నేను 30 గ్రామ ప్రజలకి ఏదైతే మాట ఇచ్చిందో అది నిలబెట్టుకున్నందుకు ఈ రోజు కూడా 30 గ్రామంలో దాదాపు 5 ఇంద్రమ్మ ఇళ్ళకి ఇవాళ గృహప్రవేశం జరిగింది. అవన్నీ కూడా ఎంత బాగున్నాయంటే నిజంగా పేదల కళ్ళల్లో సంతోషాన్ని కలిగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కోసమైనా ఎంత త్యాగమైనా చేస్తుంది. మీ సంక్షేమ పథకాలు మీకు అందిస్తూనే అభివృద్ధిని కూడా అంతే వేగంగా మీ దగ్గరికి తీసుకొస్తాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం. అందుకే మహిళలని శక్తిమంతులుగా చేయాలన్న ఉద్దేశంతో చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి మహిళల కోసమే ఇస్తున్నారు. అటు ఉచిత బస్సు కానీ, 500కి గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కానీ, తర్వాత ఇప్పుడు వ్యవసాయ ముట్లు కూడా 50% పనిముట్లకి 50% సబ్సిడీ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ దాని అంతటికి కూడా మీ అందరికి ఇంకొక విషయం ఏంటంటే ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేసే సెంటర్లకు కూడా మహిళల్ని